ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. జీవిత సాధారణ బీమా కంపెనీలు గ్రామ పంచాయతీలకు తమ సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్టు IRDAI ప్రకటించింది. ఈరోజు అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు 4వ విడత పోలింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 96 స్థానాలకు గాను 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్లో 5, ఒడిశాలో 4, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నెల 20వ తేదీన 5వ విడత, 25వ తేదీన 6వ విడత, జూన్ 1వ తేదీన చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రేపు జరగనున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 169 శాసనసభ నియోజకవర్గాల్లో రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అరకు లోక్సభ నియోజకవర్గ పరిధి పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు జీవిత సాధారణ బీమా కంపెనీలు తమ సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI ప్రకటించింది. 2047 కల్లా అందరికీ బీమా లక్ష్యాన్ని చేరడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖతో చర్చల అనంతరం గ్రామీణ సామాజిక మోటార్ థర్డ్ పార్టీ కవరేజ్ విషయంలో నియంత్రణ సంస్థ జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం ప్రతి జీవిత బీమా కంపెనీకి నిర్దిష్ట సంఖ్యలో కనీస గ్రామ పంచాయతీలను అప్పచెబుతారు. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కూడా ఇదే తరహాలో ఆరోగ్య బీమా, మోటార్ థర్డ్ పార్టీ బీమాను విస్తరిస్తుంది. కొత్త నిబంధనలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వస్తాయి. సృష్టికి మూలమైన తల్లిని పూజించి ఆ దేవత ఆశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం నిర్వహిస్తున్నారు. అమ్మ అంటేనే ప్రేమకు ప్రతిరూపం. ఆమె గురించి మాటల్లో చెప్పలేం, చేతల్లో చూపలేం. ఎంతటి కష్టమైనా తను భరించి పిల్లలకు ఎలాంటి కష్టం కలగకుండా చూస్తుంది. ప్రతి ఏడాది మే 2వ ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాతృమూర్తులకు వందనాలు, అభివందనాలు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళపై వారి ఇంటి వద్దవే మార్పు వేసి ఓటు హక్కును వినియోగించుకోకుండా చూస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒడిశాలో 147 శాసనసభ స్థానాలు, 21 లోక్సభ స్థానాలకు రేపటి నుండి 4 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. రేపు 28 శాసనసభ స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. 20వ తేదీన 35 శాసనసభ స్థానాలకు రెండో విడత పోలింగ్, 25వ తేదీన 42 అసెంబ్లీ స్థానాలకు మూడో విడత పోలింగ్, వచ్చే నెల 1వ తేదీన మరో 42 అసెంబ్లీ స్థానాలకు 4వ విడత పోలింగ్ జరగనుంది. ఒడిశాలో మొత్తం 3,32,36,360 మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల దర్శనార్థం ఈరోజు ఉదయం 6 గంటలకు తెరిచారు. వైదిక ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ద్వారాలు తెరవడంతో ఉత్తరాఖండ్లోని 4 ధామ్లు దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ముందుగా కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు మే 10వ తేదీన తెరుచుకున్నాయి. ఏటా వేసవిలో మొదలై శీతాకాలం ప్రారంభమయ్యే వరకు నిర్వహించే యాత్రలో లక్షలాది భక్తులు పాల్గొని 4 ఆలయాలను సందర్శిస్తారు. తిరుపతిలో దొంగ ఓట్ల ముద్రణకు బయట ప్రాంతాల వారిని తీసుకొస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా స్థానిక లాడ్జీలు, అతిథి గృహాల్లో తనిఖీలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. సుమారు 106,145 మంది పోలీసులు, కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈసారి కొత్తగా 10,30,000 మంది యువ ఓటర్లు నమోదయ్యారని, వారు ఓటు వేసేందుకు వీలుగా 3 రోజులు సెలవులు ఇవ్వాలని,
పరీక్షలు నిర్వహించరాదని ఆయా విద్యాసంస్థలకు సూచించామన్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి పెయిడ్ హాలిడే ఇవ్వాల్సిందిగా తెలిపామని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆదాయ పన్ను విభాగం నుండి పన్ను చెల్లింపుదారులకు అందే నోటీసుల అంశంలో ఈ ఫైలింగ్ పోర్టల్లో ఆదాయ పన్ను శాఖ కొత్త సదుపాయం తీసుకువచ్చింది. ఆ శాఖ పంపే నోటీసులు, ఇతర సమాచారం అన్నింటినీ ఒకే చోట చూసుకునేలా ఈ ప్రొసీడింగ్స్ అనే ట్యాబ్ను తీసుకువచ్చింది. ఈ ఫైలింగ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన యూజర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులు, సమాచారం ఇందులో కనిపిస్తుంది. సాధారణంగా ఐటీ రిటర్న్స్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా కిందటి ఏడాది పన్ను చెల్లింపు డిమాండ్లు ఏవైనా బకాయిలు ఉన్నా నోటీసులు ఇస్తారు. వీటితో పాటు ఏవైనా నోటీసులు అందినా ఈ ప్రొసీడింగ్స్ ట్యాబ్లో కనిపిస్తాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పటికే అందరికీ ఓటర్ స్లిప్లు అంది ఉంటాయి. ఒకవేళ మీ ఓటర్ స్లిప్ ఇంకా రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓటర్ స్లిప్ను సులభంగా కంప్యూటర్ లేదా మొబైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్లో electoralsearch.eci.gov.in లింక్ను క్లిక్ చేసి మీ పేరు, ప్రాంతం తదితర వివరాలను నమోదు చేసి ఓటర్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ కార్డు వివరాలు తెలుసుకునేందుకు ఓటర్ హెల్ప్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోని ఎలక్టోరల్ ఆప్షన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటర్ స్లిప్ పొందవచ్చు. మెసేజ్ ద్వారా కూడా ఓటర్ సమాచారాన్ని పొందొచ్చు. దీనికోసం 1950 నెంబర్కు SMS చేయాల్సి ఉంటుంది. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడి టైప్ చేసి మెసేజ్ పంపించాలి. కాసేపటికి మీ సమాచారం మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తుంది. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి VSM రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు రాష్ట్రమంతా అనగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురియవచ్చు. అలాగే రాయలసీమలోను ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురియవచ్చు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి ఓటర్లు స్వస్థలాలకి తరలి వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా రాష్ట్రానికి బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. చౌటుప్పల్, పంతంగి, కీసరా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. IPL క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో ఈరోజు రాత్రి 7:30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్కతాలో నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.